తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్గా ఉన్నాను. మరి తేజ కిచెన్ చూస్తున్నారు కదా, చూడకుండా ఇక్కడ నుండి అలవాటు చేసుకోండి. ఈరోజు అయితే నేను ఎగ్స్తో 3 రకాల ఐటమ్స్ అయితే చేయబోతున్నాను. చాలా బాగుంటాయి. ఒక 7 ఎగ్స్తోని 7 ఎగ్స్తోని మంచి వెరైటీ ఐటమ్స్ చేయబోతున్నాను. మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అసలు మనం లేదే తిండి కోసం అంటారు కదా, అలా మంచి మంచి ఐటమ్స్ చేసుకొని తినాలి. మరి అలాంటివి 3 ఐటమ్స్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఐటమ్స్ చూద్దామా. మరి నేను ఎగ్స్ అయితే ఒక 7 తీసుకున్నాను. ఇవి ఎగ్స్, ఇవి 3 ఇంకా ఎగ్స్ తీసుకున్నాను. మరి ఇంకే చూసారా, 4 ఎగ్స్ అయితే నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ను మంచిగా డిఫరెంట్గా చేసేద్దాము. ఈ 4 ఎగ్స్ ఉడుకుతున్నాయి. ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలో చూసేద్దాము. ముందుగా నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రకు ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఈ 2 ఎగ్స్ను కొట్టి ఇందులో పోసేసుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కింద వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ పాత్రకు కింద వాటర్ పోసుకొని మనం ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంకొక ఎగ్ ఉంది కదా, దీన్ని ఇందులో కొట్టుకొని పోసుకుందాము. దీన్ని అయితే మంచిగా గిలక్ కొట్టుకుందాము. ఇలా చేసుకోవాలి. దీన్ని ఇలా చేసుకుని అందులో కారం అయితే వేసేసుకున్నాము. 1/2 టీ స్పూన్ కారము, తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతి పిండి ఉంది కదా, ఇదైతే మంచిగా నానింది. గోధుమ పిండిని అందులో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పీటకాయలు పెట్టుకొని చపాతీలాగా చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని 4 మడతలు మడుచుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. మొత్తం అంతా చేసి ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకొని మంచిగా దీన్ని మళ్ళీ ఒకసారి చపాతీలాగా చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అన్నీ ఈ విధంగానే 3 చపాతీలు వేసేసుకుందాము. ఇప్పుడు మనం 3 చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఏం చేద్దామో చూసేద్దాం. ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. ఇప్పుడు శనగపిండి తీసుకొని ఇందులో మనమైతే కారం వేసేసుకుందాము. కారము, తగినంత కారము, సాల్ట్, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం ఓమ, అలా లైట్గా ఓమ వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకొని అందులో వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకొని మంచిగా జారుడుగా కలుపుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ఐటెం అయితే వేయాలి మనం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక
1 స్పూన్ కారం, తర్వాత తగినంత సాల్ట్, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం లైట్గా తడుపుకుందాం. దీన్ని చుక్క వాటర్ వేసుకొని తడిపేసుకున్నాము. అంతే, మన అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఉడికినవి లేదో చూసేద్దాం. మన ఎగ్స్ అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇది తీసి చూద్దాం. ఇది కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసము. ఇప్పుడు ఎగ్స్ అయితే వచ్చాయి, ఇవైతే ఇచ్చిపోయాయి. వీటిని కారం పట్టియాలి మంచిగా. కారం పట్టించుకోవాలి. చూసారా, ఈ విధంగా కారం పట్టియాలి. ఎగ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఇంకా పెద్ద ముక్కలుగా అంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు శనగపిండి ఉంది కదా, శనగపిండిలో ఇలా ముంచుకుంటూ ఇలా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే వేయాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకున్నాము. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి, ఎందుకంటే అది ఒకసారి పేలే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనము జాగ్రత్తగా కాల్చుకుందాం. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలి. కాలినట్టు తీసేసుకున్నాము. తీసుకొని ఒక గిన్నెలోనైతే వేసేసుకున్నాం. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలానే వేసుకుందాము. చూసారా, అన్ని విధంగా కాలుతున్నాయి. సెకండ్ టైము ఈ చపాతీల ఐటమ్స్ అయితే వేసేద్దాము. చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకుందాము. దీన్ని ఇందులో ముంచేసుకోవాలి. ఇలా ఎగ్గులో ముంచుకొని వేసుకోవాలి. ఇలా చూసారా, దీంట్లో డిప్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకొని నూనెలో వేసుకోవాలి. అంతే,
రెండు సైడ్లా మంచిగా కాలితే సరిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారా ఎంత బాగా పొంగిందో. రెండు సైడ్లు ఈ విధంగానే కాల్చుకుందాము. మంచిగా కాలాలి ఇది రెండు సైడ్ల. ఇంకా క్రిస్పీగా కావాలి ఇది. అన్ని విధంగానే చేసేసుకున్నాము మనము. చూసారా ఒకటి రెడీ అయిపోయింది. ఇంకా మిగతాయి కూడా అలానే చేసుకుందాము. ఇలా ముంచుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్గుకు కారం కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా అతకబెట్టి ఇలా వేసుకోవాలి. ఇలా అతకబెట్టాలి మొత్తం. ఇలా అతకబెట్టి ఇందులో వేసేద్దాము. అన్ని విధంగానే వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తీసుకుందాం. వీటిని ఇలా నుండి తీసేద్దాము. ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా, వంటలు చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. తింటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటాయి. మరి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతేనండి, మన ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వావ్, ఇది పూరి ఆమ్లెట్ బాగా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇదైతే ఎగ్ బజ్జీ. బాగుంది. దీని పేరేంటో నాకు తెలియదు. ఎగ్తో ఉడకబెట్టుకోవడం ఇలా బాగా సూపర్గా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు ఇవి కనుక నచ్చినట్లయితే, ఈ ఐటమ్స్ కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.